మొన్న కేసీఆర్ మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీకి చురకలంటించడం, ప్రభుత్వం చేసినటువంటి పనితీరుని విమర్శించడం, పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురయ్యే విధంగా ఆయన మాట్లాడిన మాటలోనే ప్రజా ఉద్యమాలకు తెరలేపుతానని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు. దానికి రీకౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్పై చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, కేసీఆర్ని ఒక రకంగా అసలు ఆయన చేసిన తప్పిదం మూలంగానే తెలంగాణలో అయిందని చెప్పడం అనేక రకాలు చూసాం. అయితే నిన్న హరీష్ రావు మీడియా సమావేశం వరుసగా ఒకరిపై ఒకరు మీడియా సమావేశం జరుగుతున్న తరుణంలో నిన్న హరీష్ రావు మీడియా చిట్ చాట్ సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు పైన హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట అని హరీష్ రావు అంటున్నారు. మీ తాటాకు చప్పులకు భయపడం, అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తా, రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు అని చెప్పి ఆయన అంటూనే అటు పోలీసు అధికారులు ఎవరైతే మాపై అక్రమ కేసులు మోపుతున్నారో వారి పేర్లు రాసుకుంటున్నాం. ఏపీలో అధికారులకు పట్టిన గతే వీరికి పడుతుంది. ఉద్యమంలో నాపైన 300 కేసులున్నాయి. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ పైన ఈ రకమైనటువంటి లీకులు, కేసులు, నోటీసులు ఇటువంటి పర్వానికి తెరలేపుతోంది అని చెప్పి హరీష్ రావు అన్నారు.